నిజంగా అది కామన్ ఆడియన్స్కి చాలా మందికి రీచ్ అయింది. నెక్స్ట్ రిజల్ట్ అనేది వెంటనే ఇప్పుడే 1 డేలోనే డిసైడ్ అయ్యి ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పండుగ ఉంది, అన్ని సినిమాలు చూస్తున్నారు, చూడాలి. ఒక 10 రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోగానే ఇది ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో. ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడైనా ఇట్ విల్ టేక్ టైం. డెఫినెట్గా ఇందులో ఉన్న కొత్త పాయింట్లో ఉన్న చిన్న చిన్న మంచి మంచి పాయింట్స్ మాత్రం డెఫినెట్గా వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎపిసోడ్ ఇలాగని చాలా కొంతమంది ఎఫ్లెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు, అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు, ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి. ఇట్లాంటి దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయదు. దయచేసి రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి, ఓపిక చూడండి. నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాస్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాము, ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుని అనేది చూపించాము, ఆయన యాటిట్యూడ్, ఆయన స్వాగ్, ఇవంతా ఎక్కువ ఆయన ఎక్కువ పరిచయం చేసాం. థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయన వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయాం కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్. అందుకని నిన్న ఈవినింగ్ ప్రభాస్ గారి అభిమానులు చాలా మంది ప్రశ్నించి కూడా మాట్లాడారు నాతో, అన్న బాగా తీసామన్న సినిమా, ఆ ఓల్డ్ గెటప్ ఏమైందన్నా అది వస్తే కనుక మాకు చాలా హ్యాపీగా ఉంటుందని చాలా మంది అభిమానులు మాట్లాడారు. అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నిన్న ఈవినింగ్ కూర్చున్నాం. సెకండ్ హాఫ్ ఇంకొంచెం షార్ప్ చేసి ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ని ఈరోజు ఈవినింగ్ నాకు తెలిసి 6 o'clock షో నుంచి చూపించడానికి విశ్వ గారు కాల్ తీసుకుని పెట్టాము.